భగవద్గీతలోని 18వ అధ్యాయంలో ఒక శ్లోకం చెప్పబడ్డది. అదేంటంటే, యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణః. అంటే మనుష్య జన్మ పావనం కావాలంటే యజ్ఞము, దానము, తపస్సు తప్పనిసరిగా ఆచరించాలి. అప్పుడే మానవుడు పావనుడైతున్నాడు అని దాని యొక్క అర్థం. అయితే యజ్ఞం అంటే కేవలం ద్రవ్యముతో కూడుకున్నటువంటి కర్మయజ్ఞం మాత్రమే కాదు అని కూడా ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. మనిషి సమాజం గురించి, సమాజం యొక్క మేలు గురించి చేసే ప్రతి పనిని కూడా యజ్ఞంతో పోల్చడం జరిగింది. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మహానుభావుడు భూదాన యజ్ఞము అనేటువంటి పేరుతో కూడా భూములు ఉన్నటువంటి భూస్వాముల దగ్గర నుండి భూములు తీసుకొని భూమి లేనటువంటి నిరుపేదలకు పంచడం కూడా జరిగింది. ఇది మన దేశ చరిత్రలోనే మనకు తెలుసు. అట్లే జలయజ్ఞం అనే పేరుతో కూడా జలాన్ని అనేక రకాల ప్రయత్నాల ద్వారా ప్రోగు చేసి పంటలు పండించడానికి, ధాన్యోత్పత్తిని పెంచడానికి ప్రయత్నం చేసినటువంటిది కూడా జలయజ్ఞం అని దానికి పేరు పెట్టాను. అట్లే అనేక రకాల భావాలతోటి, పరోపకార భావాలతో చేసేటివన్నీ కూడా యజ్ఞమే అని చెప్పబడుతుంది. ఆ యజ్ఞము నిరంతరము మనిషి ఉన్నంత వరకు కొనసాగించవలసిందే. రెండవది ఏంటంటే దానము అనేటువంటి దాన్ని మన భారతంలో దానకర్ణుడు అనే పేరు మనందరికీ తెలుసు. ఆ కర్ణుడు దానం ఎలా చేయాలో అనే దాన్ని నిరూపించినటువంటి ఒక మహానుభావుడు. చనిపోయే ముందు కూడా తన యొక్క దాన ప్రక్రియను, దానం ఎలా చేయాలో అనేటువంటిది నిరూపించినటువంటి చరిత్ర మనకు తెలుసు. కాబట్టి దాన్నే వేమనయోగి గారు కూడా ఏమన్నారు, చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదవగాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమా. అంటే దానానికి కేవలం లక్షల కోట్లు దానం చేస్తేనే దానం కాదు అని దీని యొక్క అర్థం. దానం అనేదానికి ఒక అంతస్తు అనేది లేదు, ఒక లిమిట్ అనేది లేదు. నీవు బస్సులో పోతున్నావు, నీకు ఒక సీటు దొరికింది. వేరే ఒక వ్యక్తి, ఒక వృద్ధురాలో లేదా ఒక గర్భవతో, ఒక పసిపిల్ల తల్లో వచ్చి నిల్చున్నది. అప్పుడు నీవేం చేయాలి? లేచి వారికి నీ సీటును ఇస్తే అది కూడా నీవు దానం చేసినట్లే.
ఈ విధంగా ఎంత వీలైతే అంత, అది అన్నదానం కావచ్చు, వస్త్రదానం కావచ్చు, లేదా నీళ్ళ దానం కావచ్చు, ఏ దానమైనా కావచ్చు, కానీ చిత్తశుద్ధితో మాత్రము చేయాలి అని దాని అర్థం. అయితే ఈ విషయాలలో అసలే ఆధ్యాత్మికము తెలియనటువంటి వ్యక్తులకు కనీసం గ్రహచారం పేరు మీదనైనా దానం చేయాలి, ఫలానవి దానం చేయాలని పండితులు చెప్తా ఉన్నారు. సంతోషం, చెప్పండి. కానీ ఒక దానం చేయడం, ఒక పూజలు చేయమనడం మాత్రమే కాకుండా దానితో పాటు దానికంటే విలువైనటువంటి యజ్ఞం, దానం, తపస్సు అని కూడా చెప్పబడ్డది. కాబట్టి ఆ తపస్సు గురించి కూడా చెప్తే ఆ మనిషి పావనుడయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి తపస్సు అంటే ఇక్కడ ఏంటంటే తనకు తానుగా ఇంద్రియ నిగ్రహం గురించి, మనో నిగ్రహం గురించి చేసేటువంటి సాధన. ఆ సాధనలో ముఖ్యమైనది ఏంటంటే ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అని చెప్పబడ్డది భగవద్గీతలో. నిత్యం అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల్లో కూడా కేవలము ధ్యానాన్ని శీలించాలి, ధ్యానయోగ పరుడై ఉండాలి అని దాని యొక్క అర్థం. కాబట్టి యజ్ఞంతో పాటు, దానంతో పాటు తపస్సు అనేది కూడా చెప్పబడ్డది. కాబట్టి భగవద్గీతలో దీనిని దృష్టిలో ఉంచుకొని అవి రెండు విషయాలతో పాటు అంతకంటే విలువైనటువంటి ఈ తపస్సు గురించి, ధ్యానం గురించి కూడా చెప్పి సమాజాన్ని అత్యంత విలువైన, ప్రపంచానికి శాంతి, మేలు, ఆనందం చేకూర్చేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికపరమైనటువంటి ధ్యానం కూడా ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నది. కాబట్టి శక్తివంతమైంది, కాబట్టి సమాజానికి మేలు చేస్తుంది. కాబట్టి దీన్ని కూడా పండితులు అనేవాళ్ళు, పంచాంగకర్తలు అనేవాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలని, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని, వాస్తవ సత్యాన్ని గ్రహించాలని, బోధించాలని తెలియజేస్తూ ఓం తత్ సత్.